సో అప్డేట్స్ వచ్చినాయండి. నో మెట్రో, నో ఫార్మా తెలంగాణలో. ఈ రెండు అనేది అందరికి తెలిసిందే. బిగ్గెస్ట్ బూస్టర్స్ ఫర్ మన సౌత్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. అండ్ వెస్ట్ హైదరాబాద్ కూడా ఈ రాయదుర్గం మెట్రో రూట్ ఉంది కదా, అది ఒక బిగ్గెస్ట్ బూస్టర్. సో దీనివల్ల ఏంటంటే లిటిల్ ఇంపాక్ట్ ఉంటుంది వెస్ట్ హైదరాబాద్ కూడా. బట్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సౌత్ హైదరాబాద్ అనేది వెరీ మచ్ వుడ్ get impacted because of these two projects, మెట్రో అండ్ ఫార్మా సిటీ రెండు లేకపోవడం వల్ల, ఈ రెండు అనేది లేకపోవడం వల్ల సౌత్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మరింతగా పడిపోయే అవకాశం ఉంది. ఇప్పటికైతే ఏం కాదు, ఫ్యూచర్లో మళ్ళీ పెరిగే అవకాశం ఉండొచ్చు. బట్ రానున్న నెక్స్ట్ 5 yearsలో రేట్స్ అనేది మాత్రం పెరగకపోవచ్చు. దే వుడ్ బి మోర్ స్టాగ్నెంట్. అండ్ మెట్రో బేస్ చేసుకొని ఏదైతే మన పెద్ద గోల్కొండ సైడ్, తుక్కుగూడ, కొత్తూరు, బెంగళూరు హైవే, శ్రీశైలం హైవేలో ఎవరైతే ఎక్కువ రేట్కి కొన్నారో వాళ్ళైతే డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతారండి. లైక్ ఎక్కువ ఎవరైతే లోన్ తీసి మరీ కొంటారు చూసారా, వాళ్ళు ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు. సో దీనివల్ల ఎవరైతే కొంచెం ముందు తక్కువ రేటుకి ఉన్నారో వాళ్ళైతే ఈ ప్రాజెక్ట్స్ రాకపోవడం వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమవ్వరు. బికాజ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది తక్కువ రేట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు ఆల్రెడీ. లైక్ అరౌండ్ బిట్వీన్ 10,000 to 15,000 మధ్యలో, లేకపోతే 18,000 బిట్వీన్ ఇన్వెస్ట్ చేసి ఉంటారు బిఫోర్ 2021. లైక్ సమ్వేర్ అరౌండ్ 2016 to 2020 మధ్యలో సేల్స్ జరిగిన వాళ్ళ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు డెఫినెట్గా ఇంపాక్ట్ అవ్వరు. ఎవరైతే దేర్ ఆఫ్టర్ 2021, 2022లో అండ్ 2023లో ఎవరైతే ప్లాట్స్ పర్చేస్ చేశారో వాళ్ళు డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతారు. వాళ్ళ ప్రైస్ అప్రిషియేషన్ మాత్రం రానున్న కొన్ని సంవత్సరాల్లో జరగకపోవచ్చు. అండ్ ఇంపాక్ట్ అండ్ మోర్ ఓవర్ ఇంకా చెప్పాలంటే తక్కువ సైజు కూడా కోట్ చేసి అడుగుతారు. డెఫినెట్గా అయితే మీకైతే ఎక్కువ ప్రైస్ అయితే రాకపోవచ్చు. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చేసి ఉంటే డెఫినెట్గా మీకైతే ప్రాఫిట్స్ అయితే రావు. బట్ ఇన్ కేస్ మీరు సెటిల్ అవ్వాలనుకున్నారంటే ఈ టూ మేజర్ థింగ్స్ అండ్ మెట్రో అండ్ ఫార్మా ఏదైతే ఉందో మీకు పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. బికాజ్ లైక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, లైక్ సిటీకి అవుట్స్కట్స్లో ఉండాలనుకున్న వారు ఉంటారు. కొంత పీస్ఫుల్గా లివింగ్ ఉండాలనుకున్న వాళ్ళకి ఇవి పెద్దగా ఏముండవు, రెసిడెన్షియల్ పర్పస్ ప్లాన్ చేసుకున్న వాళ్ళకి. బట్ ఎవరైతే ఆఫీస్ పర్పస్కి దగ్గర అవుతుంది మెట్రో రావడం వల్ల, ఎందుకంటే లైక్ శంషాబాద్కి వచ్చిందంటే ఆ శంషాబాద్ పరిసరాల ప్రాంతాల్లో ఏవైతే ఉన్నాయో శ్రీశైలం హైవే, ఈ కొంగరకలాను, ఇవన్నీ బిగ్గెస్ట్ దగ్గర అయిపోయాయి రవాణా పరంగా మనకి. బికాజ్ శంషాబాద్ వరకు వచ్చిందంటే దాన్ని రిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది సరౌండింగ్ 10 kilometers వరకు. సో 10, 15, 20 kilometers వరకు మెట్రో యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు కూడా కొంత ప్రైస్ ఇంక్రీజ్ అయింది సౌత్ మార్కెట్లో, సౌత్ హైదరాబాద్లో. బట్ ఇప్పుడు అది ఉండకపోవచ్చు బికాజ్ ఆ కనెక్టివిటీ లాస్ట్ అయింది. సో అగైన్ వాళ్ళందరూ సేమ్ ఎగ్జిస్టింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ని పట్టుకొని హైటెక్ సిటీకి వెళ్ళాల్సిందే. సో ఏదైతే బిగ్గెస్ట్ బూస్టర్ ఉందో సౌత్ హైదరాబాద్కి, ఇట్ ఈస్ గాన్. సో అండ్ ఇంకోటి మేజర్గా ఇంపాక్ట్ ఏంటంటే బుద్వేల్ ఒక ఐటీ పార్క్ ఏదైతే సెట్ చేశారో ప్రీవియస్ గవర్నమెంట్, అది కూడా ఇంపాక్ట్ అవుతుందండి. బికాజ్ ఆఫీస్ స్పేసెస్ అనేవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ కంపెనీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ అనేది ఆఫీస్ స్పేసెస్ ఏదంటే ఏమన్నా ఫ్యూచర్లో కట్టి అమ్మాలనుకుంటున్నారో బుద్వేల్ ఐటీ పార్క్లో, ఇట్ విల్ నాట్ గోయింగ్ టు బి ఈజీ పాత్. ఎందుకంటే ఒకవేళ మెట్రో వచ్చి ఉంటే ఈజీ కనెక్టివిటీ పెరిగేది. బుద్వేల్కి అండ్ మన రాయదుర్గకి, హైటెక్ సిటీకి ఈ ఏదైతే ఎగ్జిస్టింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి కనెక్టివిటీ కొంచెం గ్యాప్ అనేది నేరో అయ్యేది. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ అదే అవుటర్ రింగ్ రోడ్ వే ఎగ్జిస్టింగ్ పాత్. సో ఏదైతే గ్యాప్ వైడనింగ్ ఉందో అది నేరో చేద్దాం అనుకున్నారో వాళ్ళు, అది కాస్త పోయింది ఇప్పుడు. సో బుద్వేల్ ఐటీ పార్క్ అనేది ఇప్పుడు అందులో భూమ్ అనేది జరగదు. సో వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వాళ్ళకి ఐటీ కోసం అని కొన్ని స్పేసెస్ ఉన్నాయి ఆల్రెడీ అవైలబుల్. లైక్ ఇప్పుడు నియోపోలిస్ దగ్గర ఎగ్జిస్టింగ్ ఆఫీస్ స్పేసెస్ సేల్స్ జరుగుతాయి, అక్కడ మోర్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. సో అక్కడ
ఆల్రెడీ మొత్తం సేల్స్ అయిపోతే అప్పుడు నెక్స్ట్ బుద్వేల్కి వస్తారు. సో బుద్వేల్ అయితే ఏదైతే ఐటీ కంపెనీ సెటప్ అవుతాయి, దెన్ సౌత్ సైడ్ పీపుల్ ఎవరైతే బుద్వేల్కి వెళ్ళి వర్క్ చేయవచ్చు, హైటెక్ సిటీకి వెళ్ళనవసరం లేదు అని ఎవరైతే కొంచెం మోర్ విజన్ఫుల్గా ఆలోచించారో వాళ్ళు డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతారు. సో బుద్వేల్ అనేది ఐటీ కంపెనీ సెటప్ జరగవు. అది నెక్స్ట్ ఒక 10 years, ఇంకా 10-15 years అనుకోండి మోర్ అలా జరగాలనుకుంటే. ఐటీ పీపుల్ మాత్రం బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఇది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సో ఇవన్నీ జరిగినాక ఒకటి అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉందంటే ఒక విజన్లెస్ ఉంది, ఫ్యూచర్ రిస్ట్రిక్గా ఆలోచించట్లేదు, మోర్ పీపుల్ సెంట్రిక్ ఉంది. వాళ్ళు ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు కానీ పీపుల్ సెంట్రిక్గా ఆలోచిస్తున్నారు, జనాలకి ఏది కావాలని ఆలోచిస్తున్నారు. కానీ సో ఎప్పుడైతే జనాలకి ఏది కావాలని ఆలోచిస్తారో అది గ్రోత్ అనేది ఉండదు. ఆలోచించాలి జనాలకి అనుగుణంగా కూడా, బట్ ఎట్ ద సేమ్ టైం విజన్ కూడా ఉండాలి. సో లైక్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో అనుకునేవాడు, ఏది ప్రజలు ఇక్కడ వైపు ఉన్నారు కదా, మనం డెవలప్మెంట్ ఇక్కడ చేస్తే సరిపోతుంది అని అనుకుని వెళ్ళుంటే అయ్యేది గ్రోత్, అక్కడ కూడా అయ్యేది, పీపుల్ సెంట్రిక్గా ఏంటి డెవలప్మెంట్ జరిగేది అక్కడ కూడా. కానీ ఆయన వెళ్ళలేదు, ఈ హ్యాడ్ ఎ విజన్. అందుకని ఏం చేశాడు, వెస్ట్ హైదరాబాద్లో ఎక్కడ జనసమూహం లేని చోట హైటెక్ సిటీ వేసి ఎస్టాబ్లిష్ చేసి ఇప్పుడు అది మనకి ట్యాక్స్ల రూపంలో డబ్బులు వచ్చేస్తున్నాయి, దాన్ని మళ్ళీ పీపుల్కి మళ్ళీ పంచుతున్నాం. సో ఇదంతా ఒక బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎప్పుడైనా, మోర్ పీపుల్ సెంట్రిక్ వెళ్ళొద్దు. సో ఒక విజన్ఫుల్గా పీపుల్ సెంట్రిక్గా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. సో అది ఎక్కడో రేవంత్ గవర్నమెంట్లో ల్యాకింగ్ ఉంది. సో చూడాలి. ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ ఐటీ మినిస్టర్ మన శ్రీధర్ బాబు గారు ఆల్రెడీ హింట్ ఇచ్చారండి. లైక్ ఏంటంటే, ఆయన ఫార్మాసిటీ గురించి మనమే కనుక్కోలేకపోయాము. మీరు ఒకసారి అతను ఇంటర్వ్యూ చూసారనుకోండి, అతను ముందే చెప్తాడు ఫార్మాసిటీ గురించి ఏంటి మీ అభిప్రాయం అని. అంటే ఆయన ముందే చెప్పారు, ప్రజాభిప్రాయాన్ని చూసి దానికి తగ్గట్టు మేము ముందుకెళ్తామని చెప్పాడు. కానీ సో వాళ్ళందరూ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు ఇంటర్నల్గా, దే ఆల్రెడీ హ్యావ్ సమ్ థాట్ రిగార్డింగ్ దిస్. సో ఇది ఎక్స్పెక్టెడే, మనకి ఇది బాంబ్, బట్ వాళ్ళకి దే ఆల్రెడీ హ్యాడ్ ఏ థాట్ఫుల్ డెసిషన్ ఆన్ దిస్. ఫార్మాసిటీ ఇక్కడ ఉండకూడదు, హైదరాబాద్కి దూరంగా ఉండాలని వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు. సో వాళ్ళు అనుకున్నట్టే మూవ్ అవుట్ చేశారు. సో ఇంకా డీటెయిల్గా మనము నెక్స్ట్ వీడియోలో చూస్తాము, లైక్ ఏరియా వైజ్ చూసుకుందాం. ఫార్మాసిటీకి లేకపోవడం వల్ల, మెట్రో లేకపోవడం వల్ల సౌత్ హైదరాబాద్ ఎలా ఇంపాక్ట్ అవుతుందని ఒక వీడియోలో, అండ్ ఇంకో వీడియోలో వెస్ట్ హైదరాబాద్ ఎలా ఇంపాక్ట్ అవ్వబోతుంది దీనివల్ల. సో బికాజ్ ఈ మేజర్ డ్రాబ్యాక్స్ ఏదైతే 2 బిగ్గెస్ట్ డెవలప్మెంట్ థింగ్స్ ఉన్నాయో, మెట్రో ఫ్రమ్ రాయదుర్గం టు శంషాబాద్ అండ్ ఫార్మాసిటీ అయితే ఏదైతే ఉందో మన శ్రీశైలం హైవేలో వచ్చేది, ఈ రెండు రాకపోవడం వల్ల మేజర్గా రియల్ ఎస్టేట్కి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఉంటుందని. అండ్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు బీ విత్ ఇన్ రిగార్డ్స్ టు సౌత్ హైదరాబాద్, మనకి వెస్ట్ హైదరాబాద్లో కూడా చాలా వరకు ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ నియర్ పోలీస్ సైడ్, దాన్ని బేస్ చేసుకొని సంగారెడ్డి, మోయిన్పేట్ సైడు ఎవరైతే ప్లాట్స్ పర్చేస్ చేస్తారో, వికారాబాద్ సైడ్, వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అది డీటెయిల్గా ఏ పర్టికులర్ ఏరియాస్ ఉన్నాయో అది మనము డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్.